మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మన స్టూడియోలో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆవిడ ఎంతో మందిలో ధైర్యాన్ని, మరెంతో మందిలో స్ఫూర్తిని నింపారు ఆవిడ మాటలతోటి. ఆవిడే పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మాధవి గారు. ఈరోజు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. నమస్తే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మాధవి గారు, ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ రాశారు, కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కొన్ని చోట్ల. కొంతమంది ఏంటంటే పాస్ అయిన వాళ్ళు ఓకే హ్యాపీ, అందులో కూడా కొద్దిగా వాళ్ళకి పర్సంటేజ్ తగ్గిన అలా ఉన్న కొద్దిగా డిప్రెషన్, అది ఇంకా కొద్దిగా వస్తే బాగుండు అనేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళది ఒక లెక్క అయితే ఫెయిల్ అయిన వాళ్ళు మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఫెయిల్ అయిపోయాం మేము, ఇంకా దేనికి పనికిరాము అనేసి కొంతమంది సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. చేసుకున్న కేసెస్ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం న్యూస్లో. అసలు కెరియర్లో చదువు ఒక్కటైనా మనకు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది కదా మనకు రాసుకోవడానికి, చదువుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇది ఆలోచించుకున్న పిల్లలు సూసైడే పరిష్కారం అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వీళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్. ఈ ప్రాబ్లం యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఫ్యామిలీలో నుంచి. ఎందుకంటే ఫ్యామిలీలో స్టార్టింగ్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఒరే నువ్వు ఇది చేయాల్సిందే, నీకు ఇందులో బలం దాంట్లో 10/10 రావాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి, నీది 10th క్లాస్ ఇస్ మెయిన్ ఫర్ యూ, దీనివల్లనే నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ రకరకాల మాటల వల్ల పిల్లల మైండ్ సెట్ మారిపోవడం జరుగుతుంది. బికాజ్ చిల్డ్రన్ డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. వాళ్ళకి ఆల్రెడీ మనం ఏదైతే చెప్తామో వాళ్ళకి చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారంటే స్కూల్స్లో అండ్ ఇంట్లో 10th క్లాస్ ఈజ్ ద మెయిన్, అది దాంట్లో నువ్వు పాస్ అయితేనే నీ లైఫ్ సెట్ అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ని ఈ 2 చోట్ల పిల్లలకి ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలి అని అంటే, ఎగ్జామ్ ఈజ్ అన్ ఓన్లీ అ టెస్టింగ్ మోడ్. నీకు అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తుంది అంతే, బట్ ఇట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయితే దిర్ ఈస్ అదర్ ఛాన్సెస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా పేరెంట్స్ చెప్పాలి. అలాగే స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా మీరు చూడండి. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, మీకు స్కూల్ బ్రాండింగ్ కోసం అంటే మా స్కూళ్ళల్లో ఎంతమంది 10/10 తెచ్చుకుంటే స్కూల్ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారు. సో మనం పిల్లల్ని ఏం చెప్తున్నాం యాక్చువల్గా మన స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం, కాలేజెస్ స్కూల్స్కి వీఆర్ మేకింగ్ దెమ్ టు నో. ఈ పక్కన సొసైటీలో వాళ్ళు తెలుసుకొని పైకి రావాలి. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో షేర్ చేసుకోండి. లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఫేస్ అయ్యేటట్టుగా మీరు తయారవ్వాలన్న కాన్సెప్ట్ యాక్చువల్లీ స్కూల్స్ మెయిన్ కాన్సెప్ట్ అది. కానీ అది క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే కాంపిటీషన్, నా స్కూల్ పేరు బావాలి, నా స్కూల్ బ్రాండ్ రావాలి. కానీ ఇక్కడ చైల్డ్ లైఫ్ ఎంత పాడవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నౌ ద చైల్డ్ హ్యాస్ టు నో. ఎందుకంటే పిల్లలు ఒకసారి మీరు అన్నట్టు ఇప్పుడు నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి అని ఫీల్ అయ్యే బదులు ఎందుకు వచ్చాయో ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేసుకునే బెటర్ కదా. బట్ పిల్లలు అది చేయడానికి టైమే తీసుకోవట్లేదు. అంటే ఇది నాకు రాలేదంటే నేను వేస్ట్. అది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అది పేరెంట్స్. Wonderful. Yes, and the peer pressure also. Not only here that is happening because ఒక స్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ when they are entering into the 8th class 9th వచ్చే వరకు ఒక టీనేజ్ గ్రూప్ పియర్ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళందరూ నేను ఇంత బాగా చదివేస్తున్నాను, నువ్వేం చదవట్లేదా, నీకు వస్తున్నాయి లేవా, ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకోవటము. వాళ్ళకి ఒకటి సింబల్, స్టేటస్ సింబల్ కూడా. ఇద్దరం కలిసి కంపల్సరీ క్లాసు మార్క్స్ రాకపోతే రేపు ఈ అబ్బాయి నాతో మాట్లాడరా, లేకపోతే నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడరా, వీళ్ళు నాతో ఉండరేమో, ఒక మైండ్లో ఆ డిప్రెషన్ లెవెల్స్ పిల్లలు కూడా బిల్డప్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకేంటంటే ఎవ్రీవన్ షుడ్ వర్క్. బికాస్ మన పిల్లలు ఎలా చదువుతున్నారో యాజ్ అ పేరెంట్కి అందరికి తెలుసు, అవునా కదా? అలాంటప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదని ఒక్కసారి పేరెంట్స్ కూడా గమనించాలి. సీ వెన్ ద చైల్డ్ గ్రోయింగ్ అయినప్పుడు వాడు 5th క్లాస్ 6th 7thలో వాడు ఎలా చదువుతున్నాడు, సో ఇలాంటి పిల్లలు 10thకి వస్తే వాడికి ఎలాంటి సపోర్ట్ నేను ఇవ్వాలి యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ టీచర్స్కి నేను ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలా అన్నది వీళ్ళు ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు ప్రెషర్ పెట్టినంత మాత్రాన ఇప్పుడున్న పిల్లోడు బాగా చదివిన వాడికి ఓకే, హీ నో హౌ టు మేనేజ్ హిమ్సెల్ఫ్, ఎవ్రీథింగ్ అతనికి తెలుసు కాబట్టి పాస్ అవుతాడు, ఏదో చూసుకుంటాడు. బట్ ఒక పిల్లలు కొంచెం వీక్ ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అది లేకపోవడం వల్ల, సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల పిల్లలు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే అప్పుడు పేరెంట్స్ యాక్చువల్ బాధ్యత అన్నది పేరెంట్స్ డ్యూటీ అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు మోటివేట్ ఎలా చేయాలంటే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమున్నాం, ఎక్కడైనా నేను నీకు హెల్ప్ చేస్తా, నీకు బై ఛాన్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ వీఆర్ దే టు టేక్ కేర్ ఆఫ్ యూ. మనకి బోలెన్ లైఫ్స్ బోలెన్ ఆపర్చునిటీస్ వస్తాయి, నెమ్మదిగా క్లియర్ చేసుకుందాం, ఎప్పుడు నువ్వు భయపడక్కర్లా, యూ షుడ్ ఫేస్ ద ప్రాబ్లం అన్నట్టుగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మనం మోటివేట్ చేసినాడు ఏ పిల్లలకైనా హ్యాపీగా ఉంటుందండి. కానీ అదే కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ ప్రెషర్, నీకు వచ్చేయాలి, నువ్వు చదవాల్సిందే రాదు, ఇప్పుడు నువ్వు లేకపోతే 10th క్లాస్ నీకు ఇలా బై ఛాన్స్ మార్క్స్ రాకపోయినా, ఇంటర్లో రాకపోయినా నువ్వు సక్సెస్ కాలేవు,
సక్సెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఫ్రమ్ ద ఫెయిలియర్స్ ఓన్లీ. వీ హ్యావ్ Yes. కెన్ సీ ద హిస్టరీ. వీ కెన్ సీ ద హిస్టరీ. అవును. ఎనీ పర్సన్ డిడ్ నాట్ బికమ్ సక్సెస్ ఒక్క రోజులో కాలేదు. ఫ్రమ్ ద ఫెయిలియర్స్ ఓన్లీ దే హ్యావ్ లెర్న్ ద లెసన్స్. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యామా, ఎందుకు అయ్యా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాలి, పిల్లలు కూడా వర్క్ చేయాలి. సో డిపెండ్ అయినప్పుడు పేరెంట్స్ అడిగి చెప్పాలి, సపోర్ట్ ఇవ్వాలి. బట్ చిల్డ్రన్ ఆల్సో దే షుడ్ డూ గ్రౌండ్ వర్క్. అసలు నాకు ఎక్కడ తప్పు జరిగింది, నెక్స్ట్ ఎగ్జామ్కి నాది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా, ఆ పర్టికులర్ ఫెయిలియర్ ఎలా జరిగిందో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా అయిపోతుంది కదా అని ఆలోచన పిల్లల్లో ఉంటే ఇలాంటి కేసెస్ ఏది రావు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, టీచర్స్ అండ్ ఈవెన్ ద స్టూడెంట్స్, మీరు కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. వెన్ యూ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ అంటే నా అప్పుడైతే మనం ప్రేమిస్తామో మనని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టాం కదా, కానీ పిల్లలు అది చేయట్లేదు. ఇప్పుడు దే జస్ట్ గోయింగ్ ఫర్ కాంపిటేటివ్. అక్కడ నేను వాళ్ళకంటే బాగా రావాలి, ఇక్కడ రావాలి, రాకపోతే మా పేరెంట్స్ ఏమవుతారో, వాళ్ళ పరువు ఏమైపోతుందో, ఇలాంటి ఆలోచనలో కూడా ఇంకా ప్రెషర్ తీసుకుంటున్నారు. అరే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ థింగ్. దాన్ని ఎంజాయ్ చేస్తూ చదివినాడు కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ లైఫ్. మిమ్మల్ని ఎందుకంటే 10th క్లాస్ ఇస్ నాట్ ద ఎండ్, ఇంకా మనకి లైఫ్ లాంగ్ కష్టమే. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, కానీ మీరు ఎవ్రీడే స్టార్టింగ్ అండి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్ళాలని చెప్పట్లేదా? ఫస్ట్ క్లాస్లో మంచి మార్క్స్ వస్తే సెకండ్ క్లాస్కి వెళ్తున్నాం అని చెప్పినప్పుడు ఎవ్రీ టైమ్ జస్ట్ యువర్ ఒక్కొక్క హడల్ మీరు కంప్లీట్ చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్తున్నారు. జస్ట్ థింక్ ఇట్ ఈస్ అ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్, అంతేగాని ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అనుకోకండి. పిల్లలు ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటారో no one will do that. And moreover, please this time ఇలాంటి ఎగ్జామ్స్ కంటే ముందు నుంచి పేరెంట్ వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఈ ప్రెషర్, ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ట్యూషన్ ప్రెషర్, ఇంట్లో ప్రెషర్, మళ్ళీ ఇంకోటి కంపారిజన్ ప్రెషర్, అది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తాయి, మరి నీకు రాకపోతే నువ్వేమైపోతావు, అమ్మాయిలకి వీళ్ళకి ఈ ప్రెషర్స్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, డోంట్ గివ్ ఎనీ ప్రెషర్ టు ద చిల్డ్రన్. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. అంటే 10th అంత మాత్రాన మీ బాబో పాపో ఇంటర్నేషనల్గా పెద్ద మంచి పోస్ట్ IAS IPS అయిపోవట్లేదు. అక్కడ చాలా లైఫ్ ఉంది మనకి. ఇంకా బై ఛాన్స్ మార్క్స్ తగ్గినా డోంట్ వరీ అబౌట్ ఇట్, టేక్ అనదర్ స్టెప్. ఇలాంటప్పుడు మనకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. దెన్ ఓన్లీ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. సో ఎలాంటప్పుడైనా, ఏ ఎగ్జామ్స్ అప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు కూల్గా ఉంచుకోవడం నేర్చుకోవాలి. పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే టేక్ ద టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఏ రోజు చెప్పిన చదువుకు ఆ రోజు చదువుకోవటం, ఏ రోజు చెప్పిన లెసన్ నేర్చుకోవటం, లిజనింగ్ స్కిల్స్, క్లాస్లో ఏం చెప్తున్నారు విన్నప్పుడు, డిస్కస్ చేసినప్పుడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలకి చాలా ఈజీ అవుతుంది. బట్ చిల్డ్రన్ ఆర్ నాట్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అందరికీ తెలుసు, రేపు ఎగ్జామ్ ఉందనగా 2 days ముందు పుస్తకం తీసారు. ఆ ప్రెషర్ రాదా పిల్లలకి? ఇన్ని ఏడాది వరకు 10 chapters చెప్పిన చాప్టర్స్ ఒక్క రోజులో కూర్చుంటే ఎలా వస్తుంది? బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ ద వన్ డే వర్క్. సో పిల్లల వైపు కూడా ఉంది మిస్టేక్, ఓన్లీ తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళే కాదు. అది మనం ఇప్పటి వరకు ఏంటంటే ఓకే, పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్తున్నందుకు పేరెంట్స్, టీచర్స్ ఒక కారణం అనేసి మనం అనుకుంటూ ఉన్నాం. మన పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కొంతమంది పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు, మీరు చెప్పిన విధంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. కానీ పిల్లలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రైట్ సైడ్ వెళ్ళడం కన్నా చాలా మంది రాంగ్ వే వెళ్తూ ఉంటారు. కొన్ని సోషల్ మీడియా వీటికి అడిక్ట్ అయిపోయి చదువును పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అప్పుడు పిల్లల్ని మనం ఎలా మోటివేట్ చేయాలండి? యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే పేరెంట్స్ ఎక్కువగా అదే అతివృష్టి అనావృష్టి అంటాం అని మరీ స్ట్రిక్ట్గా పెంచకూడదు, పిల్లల్ని మరీ అతిగా వదలకూడదు. బికాస్ చిల్డ్రన్, మన పిల్లలు, ఒక పేరెంటింగ్ ఈజ్ అ వండర్ఫుల్ స్కిల్ అండి. అది ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్. అది చాలా అందరికీ రాదు. దట్స్ అ రీజన్ వీ కెన్ సీ సో మెనీ సక్సెస్ఫుల్ పర్సన్. మన దగ్గర ఉన్న వాళ్ళ హిస్టరీ ఒకసారి చదివితే వాళ్ళ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారో మనకు తెలుస్తుంది. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ ఈవెన్ దెన్ వాళ్ళు చాలా బాగా పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. సో మన పిల్లలు కూడా మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఓకే, ఎంత కావాలో అంతే ఇవ్వడానికి ప్రయత్నించాలి. అన్నీ నా దగ్గర ఉన్నాయి, వాడు 10 రూపాయలు అడిగాడు అనుకోండి, నేను ఎప్పుడు చిన్నప్పుడు కష్టపడ్డాను ఈ డబ్బుల కోసం, ఇప్పటికైనా నా పిల్లోడికి 10 రూపాయల చోట నేను ఒక 100 ఇస్తే వాడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడని అనుకుంటాం. మనం ఇస్తున్నాం. ఆ 90 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పాడవటానికి ఆస్కారం అదే. అవునా? అంటే ఇఫ్ యూ హ్యాడ్ 10 రూపీస్ నీడ్ అంటే గివ్ ద వాల్యూ, తక్కువ ఇవ్వండి. ఆ 10 రూపాయల విలువ నేర్పించాను అంటే డబ్బు విలువ పిల్లలకి నేర్పించాలి. అలాగే మీరు చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ సూపర్ ఉంటుంది. అందరు మంచి పిల్లలకి మంచి ఒక రూమ్, ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తూ ఉంటాం సపరేట్ రూమ్ ఫర్ ద చైల్డ్. అది కూడా రాంగ్ యాక్చువల్గా నేను చెప్పాలి అని అంటే, ఎందుకంటే ఆ రూమ్లో వాడు ఏం చేస్తున్నాడు మనకు తెలియదు కదా. ఓకే, మనకు నమ్మకం ఉంటుంది మన పిల్లడు బాగానే చదువుకుంటున్నాడు అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి పిల్లలకి అలా ఉన్నప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. బికాస్ దే నాట్, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థం కాదు అన్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇవ్వాలి వాళ్ళకి. సో ఫ్రీడమ్ ఇచ్చేసాం కదా, వాడికి రూమ్ ఉంది, వాడు చాలా చక్కటిగా నేను వాళ్ళని అర్థం చేసుకుంటారు, రేపు వాడు ఫెయిల్ అయినా నేను సపోర్ట్ చేస్తా అన్నట్టుగా కూడా మనం మాట్లాడితే, ఎవరైతే బాగా చదువుకోవాలనుకున్న వాడికి ఓకే
మా పేరెంట్స్ నేను ఫెయిల్ అయినా బాధపడతలేదు కాబట్టి సీరియస్నెస్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా పిల్లలకి ఎలా మోల్డింగ్ ఉండాలి అంటే నువ్వు చేసే ప్రతిదాన్ని 100% ఇవ్వు, యూ వర్క్ విత్ దాట్. అంతే నీకు ఇచ్చిన నీకు ఏదైతే నాకు లేనివి నేను నీకు ఎందుకు ఇచ్చానంటే ఆ సమయంలో నేను రీచ్ కాలేకపోయినా గోల్కి, బట్ నువ్వు ఏదైతే గోల్కి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావో నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఇదే వెళ్ళాలని చెప్పట్లా, నీ లైఫ్లో నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నావు నేను కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తాను, కానీ నీకు ఇచ్చిన రిసోర్సెస్ నువ్వు ప్రాపర్గా వాడుకున్నప్పుడే నీ లైఫ్ బాగుంటుంది అని ఆ పిల్లలకి మోటివేట్ చేయాల్సింది పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అది మనం చెప్పం, అంటే హౌ దే హ్యావ్ స్ట్రగుల్డ్ ఇన్ దేర్ లైఫ్. బికాస్ పిల్లలకి మీరు వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఇన్వాల్వ్ అవ్వరు. బట్ యూ టాక్ ద స్టోరీస్ విచ్ ఆర్ నియర్ బై టు దెమ్. వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్ చెప్పండి. అలా చెప్పినప్పుడు ఇతనికి కొంచెం ప్రైజ్, అంటే నీకు ఇంకా మంచి క్వాలిటీస్ ఉన్నారా మాకంటే, నువ్వు ఇంకా డెవలప్ అవ్వగలవు అని చెప్పాలే కానీ ఇంత కష్టపడ్డావు, నీకు ఇంత చేసావు, నువ్వేం చేయట్లేదు, నీకు ఇంత రిసోర్సెస్ ఇస్తున్నాను, నేను ఇంత సపోర్ట్ చేస్తున్నాను, అలా చెప్పిన వెంటనే పిల్లడికి ఏమనిపిస్తుందో అంటే నిజంగా నేను అంత వర్త్లెస్ పర్సన్నా, నాకు ఇన్ని వచ్చినా కూడా నేనేం చేయలేకపోతున్నా అంటే నాకేం వాల్యూ లేదా అన్న ఫీలింగ్లో పిల్లలు కూడా డిప్రెస్ అయిపోతారు. సో నౌ ద చేంజ్, అంటే ఆ మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే నీకు ఇంత రిసోర్సెస్ ఇస్తున్నావు, అప్పుడు మాకు లేదు, కానీ నువ్వు మాకంటే కూడా చాలా అద్భుతమైన వ్యక్తిరా, నువ్వు ఇంకా బాగా చేయగలుగుతావు అన్న వాడిని ఇన్స్పైర్ చేసినప్పుడు హీ లవ్స్ హిమ్సెల్ఫ్. దే నో దేర్ వాల్యూ, వాళ్ళకి వాల్యూ అనిపిస్తుంది. కరెక్ట్ కదా, మన అంటే మన వాల్యూ వాళ్ళ వాల్యూ వాళ్ళు క్రియేట్ అర్థం చేసుకునేటట్టుగా మన పిల్లల్ని పెంచాలి. వాడు మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు, వచ్చిన వెంటనే మంచి అప్రైజల్ ఇవ్వండి. అరే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకున్నావు, సూపర్ బొమ్మ, ఇంకా నువ్వు తెచ్చుకోగలుగుతావు, ఇంకెలాంటి సపోర్ట్ కావాలి, ఇంకేం చేస్తే నీకు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నావు, నువ్వు మాతో మాట్లాడండి. అంతే, మార్క్స్ వచ్చాయి పక్కన పెట్టేసైనా ఇంకా సరే నువ్వు ఆడుకోరా, ఇంకొంచెం ఇప్పుడు దాకా ఎగ్జామ్ చదివగలుగుతావు, చాలా ఫ్రెష్ అయిపోరా, అలా కాదు. బాగుంది ఎగ్జామ్ బాగా రాసావు, నెక్స్ట్కి ఎలా ఏదైనా ప్లాన్ ఉందా, వాళ్ళతో డిస్కస్ చేసుకోండి కూర్చోబెట్టి. అండ్ వేరెవర్ యూ టేక్ ద చైల్డ్, మీరు ప్రతి చోట ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో ఆ ప్లేసెస్ బట్టి కూడా పిల్లలకి చాలా ఇంపాక్ట్ జరుగుతుంది. బాగా ఉంది కదా, వాళ్ళు మంచి మంచి వాళ్ళకి కావాల్సిన హయ్యర్ స్టేటస్ సింబల్స్ లాగా చూపించినా కూడా రాంగే. ఎందుకంటే టు సెట్ ద గోల్, వాళ్ళు ఏదో చదువు కోసం వెళ్తున్నారో ఆ గోల్ వైపు తీసుకెళ్ళండి పిల్లలకి. డోంట్ అవుట్ ఆఫ్ ట్రాక్ తీసుకెళ్ళకండి. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్స్ చూపించడాలు, ఎక్కువగా మీరు అన్నట్టు ఎడిక్షన్, ఫోన్స్. ఏమనుకుంటాం, ఒరే పాప నువ్వు ఉన్నావు కదరా, ఫోన్ తీసుకో, మాకు టైం లేదు, మా బయటకు వెళ్ళాలి, లేకపోతే సమయం లేదు నీకు అన్నీ ఇచ్చాము, నీకు ఫోన్ అన్నీ ఇచ్చేసేసి మీరు వాటి టైం ఇవ్వకుండా ఫోన్ ఇస్తే బెస్ట్ ఫ్రెండ్ బికమ్ ఫోన్. ఆ ఫోన్లో ఏదైనా వస్తుంది. అంటే నీ కాదంటలా, రాంగ్ అంటలా, అంటే మన ఒక వస్తుని ఎలా వాడుకునేది మనం పిల్లలకి నేర్పించాలి. అసైన్మెంట్ చేస్తున్నావా, సర్చ్ చేయి, గూగుల్ సర్చ్ చేసుకో, నీకు అసైన్మెంట్ తగ్గట్టుగా తెలుసుకో. కానీ పిల్లలకి ఏం చేస్తారు, పక్కన వేరే కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు జస్ట్ టాక్ టు ద చైల్డ్, డోంట్ టెల్ దెమ్ ఇది రాంగ్ అని చెప్పకండి. అరే నువ్వు ఏం చూసారా అమ్మ, ఏం చూసారా, వాళ్ళు నువ్వు సర్చ్ చేసావు, నీకు ఏమేమి కనపడ్డాయి అని మాట్లాడండి. కంపల్సరీ వాళ్ళు మాట్లాడతారు మనతో, కానీ మనం మాట్లాడమంది. మాట్లాడంటే భయం, అక్కడ బొమ్మలు ఉంటాయి, ఏవో కనపడుతూ ఉంటాయి, ఆ వెంటనే వాడు మనం వచ్చిన వెంటనే మూసేస్తాడు. అది మనం గమనిస్తూ ఉంటాం. సో మన అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే చూసి చూడనట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగినప్పుడు టాక్ టు దెమ్ ఓపెన్లీ. అప్పుడు పిల్లలకి ఏ భయం అంతా ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఏదైనా మనతో షేర్ చేసుకుంటారు. అప్పుడు ఈ డిప్రెషన్లో ఏది దేనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళ గోల్ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టుగా మనం పిల్లల్ని మోల్డ్ చేసుకుంటూ మాట్లాడినప్పుడు, కమ్యూనికేట్ చేసినప్పుడు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకున్నప్పుడు బాగుంటుంది, మన అభిప్రాయాలు రుద్దకుండా. సో వాళ్ళు ఏది తప్పు చేసినా మనకు అనిపించినా ఆ తప్పు ఒప్పు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళకి తప్పు తెలిసేటట్టుగా మనం మాట్లాడాలి. నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేసావు, దీనివల్ల నీకేం తెలుసుకున్నావు, నీకేమనిపించింది, అలా పిల్లలతో మనం మాట్లాడినప్పుడు దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. కానీ మనం అది తప్పు అంటే పిల్లలు ఆ తప్పే చేస్తారు, ఎందుకంటే దే ఎంజాయ్ దట్ థింగ్. అది ఇట్ ఈస్ అ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, అంతే, దట్ ఈస్ ట్రూ కదా. నీకు వద్దన్న పని మనం చేస్తాం, అది మనకే ఉంది, పిల్లలకి ఏం చెప్తాం. కాబట్టి ఎందుకంటే చిల్డ్రన్, మన పిల్లలు మాట్లాడే విధానం మనలో మార్పు రావాలని అంటున్నా. మనం ఎప్పుడైతే మాట్లాడే విధానం మారితే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ కూడా అట్లాగే ఉంటుంది. సో వెన్ దే స్టార్ట్ రెస్పాండింగ్ టు యూ, అండర్స్టాండ్ దట్ రెస్పాన్స్. అంతేగాని ఆ రెస్పాన్స్ మీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ దానికి మీరు రియాక్ట్ అయితే ఇంకోసారి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో ఫస్ట్ ఇంట్లో అట్మాస్ఫియర్ బాగుండాలి, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఇద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ అని ఉండాలి. ఎవరు చెప్పినా ఏదైనా సరే రిసీవ్ చేసుకునే తత్వం అయితే ఉండాలి. అప్పుడే ఈ డిప్రెషన్ కానీ, సూసైడ్స్ కానీ ఇలాంటివి లేకుండా ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది అయితే ఉంటుంది, హ్యాపీ అండ్ హెల్దీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.